నమశంకరాయ. 22వ తారీఖు జూన్ నెలలో జ్యేష్ఠ శుక్ల అష్టమి. ముఖ్యంగా ఈ రోజున ధూమావతి జయంతి. కాబట్టి కేతుగ్రహానికి అంతరిక్ష దేవత ఈ ధూమావతి. నవగ్రహాలలో రాహువు ఏ పనైనా చెప్పి చేస్తాడు, కానీ కేతు చెప్పకుండా చేస్తాడు. కాబట్టి కేతుగ్రహ ప్రభావం వలన తరచూ ప్రయత్నాలలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి మన జీవితంలో ఉద్యోగం కోసమైనా కావచ్చు, వివాహం కోసమైనా కావచ్చు, విద్య కోసమైనా కావచ్చు, విదేశీయానం కోసం కావచ్చు, ఇల్లు కట్టుకోవాలనే కోరిక కావచ్చు, అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాం. వివాహం, దాంపత్యం నిలుపుకోవడం కోసం. ఇటువంటి ప్రయత్నాల్లో వచ్చే ఆటంకాలు ఈ అమ్మవారి యొక్క ఆరాధన వల్ల తొలగిపోతాయి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ అమ్మవారిని ఈ రోజున చక్కగా ఆరాధన చేయండి. ధూమవతి కవచాన్ని మీరు వీలైనన్ని సార్లు పాటించండి. అలాగే గుగ్గిలము, మైషాచి, సాంబ్రాణి ఈ 3 కలిపినటువంటి ద్రవ్యముతో ఇల్లంతా ధూమము వేయండి. ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఈ రోజున వేయడం వల్ల ధూమవతి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అమ్మవారికి చక్కగా వాడిన పుష్పాలతో అర్చన చేసి డ్రై ఫ్రూట్స్, నల్ల నువ్వులు, ఆవ నూనె నైవేద్యంగా పెట్టండి. చాలా సంతోషిస్తుంది. అందుకనే ఇంతటి మహత్యం కలిగినటువంటి ఈ రోజున ప్రధానంగా సాయంకాలం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో ఈ ధూమావతి హోమము, ప్రత్యంగిర హోమము, బగళాముఖి హోమము, అలాగే మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి సాయంకాలం 5 గంటల లోపల 22వ తారీఖు రోజున సాయంకాలం 5 గంటల లోపల కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.